మొన్నటి వరకు భారీగా పెరిగిన వెండి ధరలు ప్రస్తుతం పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర 3 రోజుల్లో 22,890 రూపాయలు పతనమైంది. 2,58,000 నుంచి 2,35,000కు వెండిది పడిపోయింది. ప్రస్తుతం వెండి ధరలు తగ్గుతున్నా మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వెండి ధర పతనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు అందిస్తారు. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. యా సార్, వెండి ఇట్లాగా డౌన్ ఫాల్ అవడాన్ని ఏ విధంగా చూడాలంటే ముందు పెరుగుతుందని అంటున్నారు, అవకాశం అంటే కంటిన్యూస్ గా పెరిగితే కూడా మంచిది కాదు అని అనలిస్టులు అన్నారు. ఇదేంటంటే ప్రాఫిట్ బుకింగ్ కోర్స్ కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. మీరు ఈ స్టాక్స్ లో చూసినా ఏదో చూసినా ఓకే, ఇది చాలా పీక్ వెళ్ళిందని ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారండి అక్రాస్ ద వరల్డ్. ఈ టెంపరీ డౌన్ ఫాల్, బట్ ఇట్ ఈస్ అ గుడ్ సినారియో, అగైన్ ఇట్ విల్ గో అప్ అని అనలిస్ట్ అందరు రాశారండి. సో ఇట్స్ నాట్ ఎ పానికింగ్ సిచ్యువేషన్, బట్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అంటే భవిష్యత్తులో ఇది ఇంకా బలహీనపడే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే ట్రేడర్స్ లేదు, ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. ఇది టెంపరీగా చిన్న కరెక్షన్స్ అంతే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని కరెక్షన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సినారియో. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.